సురేష్ ఫోన్ ఎస్ఐటీలో ఉన్న కొంతమంది ఆఫీసర్లు, జిల్లాలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు కలిసి తనకు ఇష్టం లేని వాళ్ళ మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద, ఇలాంటి జర్నలిస్టుల మీద, సివిల్ సొసైటీ నాయకుల మీద, పౌర హక్కుల నాయకుల మీద, ప్రశ్నించే గొంతుకల మీద ఫోన్ ట్యాపింగ్ అనే బ్రహ్మాస్త్రాన్ని వాడి వాళ్ళ గొంతుకలను ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇది కేవలం రాజకీయ పరంగానే కాకుండా ఆస్తులు కొల్లగొట్టడంలో, ప్రజల ధన మన ప్రాణాలకు యథేచ్ఛగా ఆటలాడుతున్న విషయం రాజకీయ నాయకుల, పోలీసు అధికారుల అవినీతి కలయికలు తెలంగాణ కష్టపడిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మేమంతా ఉద్యమకారులు, నిర్బంధ పాలన నుంచి స్వేచ్ఛ తెలంగాణలోకి అడుగు పెట్టాలి, మా పిల్లల భవిష్యత్తు బంగారుమయం కావాలని కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పరిపాలన ఉన్న నిర్బంధానికంటే కూడా వెంగిరెడ్డి ఆ నిర్బంధంలో భాగంగా మా మహబూబ్ నగర్ జిల్లాలో వందలాది వేలాది మంది ఫోన్ ట్యాపింగ్ వైరస్ గురైపోయింది. మార్గం జర్నీలో అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు మహబూబ్ నగర్లో ఇప్పుడు జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా మన టీడీపీల నేతృత్వంతో హైదరాబాద్ వారు చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈగలాగితే దొంగతడినట్టుగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సర్వస్వం పెట్టి ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజల మీద ట్యాపింగ్ ఆయుధాన్ని ప్రయోగించారు. పేపర్ల ద్వారా, మీడియా ద్వారా మా అందరికీ గతంలో కూడా నా ఫోన్ కూడా స్వయంగా ట్యాప్ చేసి, మా బంధువుల ఫోన్ ట్యాప్ చేసి, మా స్నేహితుల ఫోన్ ట్యాప్ చేసి, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరి ఫోన్ కూడా ట్యాప్ చేసి వాళ్ళ ప్రతి కదలికలు మా లోకల్గా ఉన్న బీఆర్ఎస్ నాయకులకు చేరవేసిన అక్కడ ఉన్న మాజీ మంత్రి గారు, మిగతా బీఆర్ఎస్ నాయకులు ఫలానా వాళ్ళ ట్యాప్ చేయకపోతే ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ, ఎస్ఐటీ వ్యవస్థ, కీలకమైన అధికారులు ట్యాప్ చేసి కాల్ రికార్డు చేసి మళ్ళా వాళ్ళకు ఇచ్చేవారు. ఆ కాల్ రికార్డు తీసుకొని అందులో ఏదైనా ప్రతికూలమైన అంశం ఉంటే, ఏదైనా లావాదేవీ ఉంటే దాన్ని తీసుకొని బ్లాక్మెయిలింగ్ పాల్పడ్డ చరిత్ర మహబూబ్ నగర్లో గొప్పగా ఉంది. అందుకే ఒక ప్రజాప్రతినిధిగా రాజ్యాంగాన్ని పర్యవేక్షించే బాధ్యతలో ఉన్నాను కాబట్టి, నేను కూడా బాధితులే కాబట్టి ఈరోజు డీజీపీ గారికి ఆధారాలతో సహా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్ అనాథరైంది, ఫోన్ ట్యాపింగ్ బాధ్యత ఎవరి మీద పెట్టినామో ఇన్వెస్టిగేషన్ చేసి చట్టపరంగా శిక్షించాలని సాధారణ నేరం కాదు. ఒక వ్యక్తి ప్రైవేట్ జీవితంలో చొరబడి కుటుంబంలో డ్రాయింగ్ రూమ్లకు ఒక ముఖ్యమైన రహస్యాల్ని వేరే వాళ్ళు విని వాళ్ళ స్వార్థానికి ఉపయోగించి ఇంతకంటే దుర్మార్గం జరిగినాయి. కాబట్టి ఈరోజు ఇద్దరు మన బయటకు లిఖితపూర్వకంగా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ వైలేషన్, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 కూడా పాడాలి. గత 5 సంవత్సరాలుగా ఎవరి ఒత్తిడితో ఎవరు సూచన ఇచ్చే
అక్కడ కూడా ప్రతి జిల్లాలో కూడా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలి. వాళ్ళు ఫిర్యాదు చేస్తారు. వాళ్ళు ఎవరికి ఫిర్యాదు చేస్తారో వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా వాళ్ళ మీద సమగ్రమైన కూలంకషమైన విచారణ జరగాలంటే భవిష్యత్తులో ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏ ప్రభుత్వం కానీ పోలీస్ అధికారి కానీ పాల్పడకుండా ఉండేటట్టుగా విచారణ చేసి దోషులను శిక్షించాలి, చట్టపట్టాలని తీసుకెళ్లాలి అని చెప్పి ఇంకొక ప్రధానమైన విషయం, గతంలో ఇంటెలిజెన్స్ ఏది ఉండేది అది హ్యూమన్ ఇంటెలిజెన్స్. కానీ భారత ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఇజ్రాయెల్ నుంచి రష్యా నుంచి అధునాతమైన ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి రాజకీయ నాయకులు బిజినెస్ మెన్ల ఏ అనుమతి లేకుండా వినడం అనేది చట్టరీత్యా టెలికమ్యూనికేషన్ అందులో కూడా ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేసినా సరే కఠినమైన శిక్ష దాంట్లో ఏ చట్టం కూడా ఒప్పుకోదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమంది కేంద్ర ప్రభుత్వం ద్వారా కొన్ని ప్రత్యేక నియమాలను అనుసరించే ట్యాక్సీలు వాటన్నింటినీ కృపలో చూసి ఇష్టం ఉన్న వాళ్ళ మీద కాబట్టి ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యం కాబట్టి మొట్టమొదటి బాధ్యతగా నేనే ఈరోజు కంప్లైంట్ ఇస్తాను. దీన్ని ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఈ కాపీ